మాము డమ్మిల్ తయారు చేసుకునే షేపుల కోసం నేను చాలా సార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశా, కానీ దీన్ని అంత త్వరగా అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా కష్టం. సో మరొకసారి చెప్తా, అందరూ జాగ్రత్తగా వినండి. ఏ అంటే పై నుంచి కింద వరకు మనం ఎంతైతే తీసుకున్నామో దాన్ని ఏగా కౌంట్ చేసుకుంటాం. నెక్స్ట్ బి అంటే టోటల్ రైట్ నుంచి లెఫ్ట్ వరకు ఎంతైతే తీసుకున్నామో దీన్ని బి గా కౌంట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఏదైతే స్క్రీన్ ప్లే చేశానో దీన్ని అయితే అందరూ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది లేకపోతే మీకు సైజెస్ అర్థం కాదు. ఈ తర్వాత మనం తీసుకోవాల్సింది సి అంటే ఈ మిడిల్ లో ఉన్నదే, బట్ దానికంటే ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఈ సైజ్ అనేది పైన కింద ఒకేలా ఉంటుంది. టాప్ అండ్ బాటమ్ లో ఈ సైజ్ మనం తీసుకుంటే మిడిల్ లో ఉన్నదే సి. తర్వాత డి అన్నమాట. ఇలా మొత్తం మీద మనం 6 తీసుకోవాలి. అది 1 2 3 4 5 6 ఇలా 6 బాక్సెస్ అయితే కొలుచుకోవాలి. తర్వాత ఎఫ్ సైజ్ అనమాట. ఎఫ్ అంటే ఓన్లీ 1 cm ఉంటుంది. లాస్ట్ గా అందరికి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే, అన్న జీ అంటే ఏంటి? జీ అంటే మనం ఎంత రాడ్ సైజ్ తీసుకోవాలనేది ఇది మనకి ఎగ్జాక్ట్ సైజ్ అయితే చూపిస్తుంది. మరొకసారి దీన్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మనం లైన్ చేసుకున్న లైన్స్ మీద మీ దగ్గర ఉన్న ఒక స్కేల్ తో దాన్ని గట్టిగా ప్రెస్ చేశారంటే మనకు కావాల్సిన కార్బో షీట్ ని మనకు నచ్చిన షేప్ లో బెండ్ చేసుకోవచ్చు. డోంట్ వరీ, మీకు అర్థం కాకపోతే యూట్యూబ్ లో ఒక ఫుల్ వీడియో కూడా చేస్తాను. డంబెల్స్ గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా.